హాయ్ అండి. చేపల కూర ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. చేప ముక్కలు శుభ్రంగా కడిగి అందులో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పొట్టు తీసి శుభ్రంగా కట్ చేసి అందులో కొంచెం జీడిపప్పు వేసి పేస్ట్లా పట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయాలి. పేస్ట్ పెట్టాం కదా ఉల్లిపాయలు అవి ఆ పేస్ట్ వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక కారం, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. చింతపండు నానబెట్టి రెడీగా ఉంచుకోవాలండి. ఫ్రై అయింది కదా, ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలండి. బాగుంటుంది కూర. ఫ్రై అయ్యాక చింతపండు రసం తయారు చేసి పోసుకోవాలి. రసం పోసాక జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసి పొడి చేసింది ఉందండి, అది వేస్తున్నాను నేను. మీకు లేకపోతే ఫ్రై చేసి వేయండి, బాగుంటుంది. కొంచెం మెంతులు కూడా ఫ్రై చేసి వేయండి పొడి చేసి. పులుసు అంతా ఇనికాక ఫైనల్గా గరం మసాలా వేస్తే చేపల కూర రెడీ.